సార్ నమస్తే అండి, వజీర్ సార్. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో చేసిన ఒక వ్యాఖ్య అయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా చర్చకి దారితీసింది. మన నోరు అదుపులో ఉండాలి, లేకపోతే ఎవరిని ఉపేక్షించేది లేదు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు. మరి ఇలాంటి వ్యాఖ్యలు తన ఎమ్మెల్యేలను ఉద్దేశించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు అంటారు? ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా మన చిన్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు మనకి ఎవరిని కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మాట్లాడండి అనేటువంటిది ఒక సంస్కృతి మన తెలుగు వారి అందరికి కూడా చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు నేర్పినటువంటి ఇది. దానిలో భాగంగా కొంతమంది అదే రకంగా అదే ఛానల్గా వెళ్తున్నటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి మనస్తత్వం కలిగినవాడు. జగన్మోహన్ రెడ్డి అనే అతను తను బాగుండాలి, అందరూ ఎట్లా ఉన్నా నాకు అనవసరమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అతను. కాబట్టి అతను ఎవరైతే బాగా తిట్టారో, ప్రభుత్వాన్ని తిట్టారో, లేకపోతే వ్యక్తిగతంగా చంద్రబాబు కుటుంబాన్ని ఎవరైతే బాగా తిడతారో వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చే సంగతి మనకు తెలిసిందే. ఇవాళ మరి మనం చూస్తూ ఉన్నాం, ఒక్కొక్కళ్ళు చెప్తా ఉన్నట్టే ఏమని ఆల్రెడీ స్క్రిప్ట్ రాసి ఇచ్చారండి, రాసి ఇవ్వగానే నాకు చైర్మన్ పదవి ఇచ్చారండి. ఇట్లాంటి చేసే జిమ్ముక్కులు చేసేటువంటి తత్వం అతను జగన్మోహన్ రెడ్డి. తను కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడైనా కొంతమంది మారుతారని, అతను మారడు. అతని విధానం, అతని పాలసీ మాత్రం అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో చూసాం హిట్లర్ లాంటి వాళ్ళని కూడా, వాళ్ళు ఎప్పుడు కూడా మారరు. వాళ్ళ విధానం, వాళ్ళ పద్ధతి అది అంతే. ఎవరంటే చంద్రబాబు నాయుడు ఏంటంటే ఎందుకు చెప్తున్నాడంటే అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎమ్మెల్యేలకే కాదు, అధికారం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అవసరమే. అది ఒక ఎమ్మెల్యేలకు చెప్పారని మీరు అడిగారు, కాదు మాకు కూడా చెప్పారు. ఎందుకంటే అందరితో మంచిగా ఉండి మాట్లాడటం, వాళ్ళకి ఉన్నటువంటి కష్టాలు ఏంటి, వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి కనుక్కుంటాం. ఎప్పటికప్పుడు వాళ్ళు మనకి ఎప్పుడైనా వాళ్ళు అడ్వైజ్ ఏమైనా ఇస్తే పార్టీకి కావాల్సినటువంటి అడ్వైజ్ కూడా తీసుకుంటాం. మనం ముందుకు వెళ్ళాలి అంటే వారి సలహాలు కూడా తీసుకుంటాం. ఎక్కడైనా లోపాలు జరిగితే సరిదిద్దుకునేదానికి ఆవశ్యకత ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పారు. అది ఒక ఎమ్మెల్యేలకి కాదు, ప్రతి కార్యకర్తకు కూడా అవసరం అని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ సరిగ్గా మాట్లాడి సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే చాలా కష్టాలు తర్వాత వస్తాయి. ముందు అప్పుడే బాగానే ఉంటుంది, మనం చెప్పేటప్పుడు వారి అవతలని వారిని విమర్శించేటప్పుడు ఆనందంగానే ఉంటుంది. కానీ తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండటం అనేది ఆయన సూచించినటువంటి మంచి మార్గం అని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇక్కడ దీంట్లో వైసీపీ వాళ్ళు లాగుతున్న పాయింట్ ఏంటంటే కనుక 2029లో గెలవరని ముందుగానే గమనించారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే జాగ్రత్త పడమంటున్నారు ఎమ్మెల్యేలను కానీ వాళ్ళ కార్యకర్తలను కానీ. ఇప్పటి నుంచే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, లేదంటే కనుక జగన్ 2.0 మీకు చూపిస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే భయపడ్డారు అనే మాట అయితే అంటున్నారు కదా. అది పిచ్చి భ్రమ అండి. ఎందుకంటే అసలు ఇప్పుడే మీకు చెప్పాను, అతను యొక్క తత్వం అది. ఆ తత్వం ఉన్న వ్యక్తులు ఇక వాళ్ళు కేవలము భారత రాజ్యాంగానికి పనికొచ్చేటువంటి మనస్తత్వం గల వ్యక్తులు మాత్రం కాదు. అలాంటి వ్యక్తులు ఒకసారి చూసిన తర్వాత ఇంకెవరు కూడా అలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎన్నిక చేయటం అనేది జరిగే పని కాదు. అవన్నీ ఆయన ఏదో ఓడిపోతాము 29 కోసం అని చెప్పి భయపడే పరిస్థితి కాదు. ఒక మంచి పరిపాలనా దక్షుడు అందించాల్సిన విధానం ఏంటంటే ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు కానీ, పార్టీలు కార్యకర్తలు కానీ, మిగిలినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలను కానీ ఎప్పుడు కూడా కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది. కొంతమంది అడుగుతూ ఉన్నారు కూటమి అంటే 3 పార్టీలకైనా సీఎం అని. కాదు, అందరికీ సీఎం ఆయన. ఎవరైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వారు మాకు ఓటు వేశారా లేదనేది ముఖ్యం కాదు. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళకి ఎవరికైనా సరే ఈ ప్రభుత్వం సహాయం చేసేదానికి కానీ, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించే దాంట్లో కానీ, వారిపైన ఏదైనా అభియోగం జరిగినా కూడా, తెలుగు వారిపైన ఏం జరిగినా సరే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చక్కగా పరిపాలించడానికి అవకాశం ఉంది. మనం ఇంకా ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, మీరు సలహాలు ఇవ్వండి, నేనేమైనా పొరపాట్లు చేస్తున్నా మీరు సలహాలు ఇవ్వండి అంటే, సలహాలు ఇవ్వకుండా ఊరికి విమర్శిస్తా కూర్చుంటే దానివల్ల ఉపయోగం లేదు, వాళ్ళ వారికే నష్టం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనిస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇంకొక వ్యాఖ్య, జగన్మోహన్ రెడ్డి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి. అది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉండండి.
2019లో కానీ 2019లో ఓడిపోవటానికి ప్రధాన కారణం అదే. తన బాబాయిని హత్య చేసి జరిగిన, తన మీద కోడికత్తి దాడి జరిగినా సరిగ్గా తిప్పి కొట్టలేకపోయాం. ఈసారి ఆ పరిస్థితి రానివ్వద్దు అనే మాట ఎమ్మెల్యేలకి మంత్రులకి చెప్పినప్పుడు, అంటే ఎమ్మెల్యేలో ఆల్రెడీ అలసత్వం వచ్చిందనుకోవాలంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెయ్యబోతున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ తోటి జాగ్రత్త పడమని చెప్పారనుకోవచ్చు అంటారా? మనం ఇందాక కూడా చర్చ చేసుకున్నాం. ఎప్పుడంటే ఈ చెడు మనస్తత్వం గలటి వాళ్ళు ఎప్పటికైనా ప్రమాదం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదో మంచి చేసుకుంటా పోతున్నాంలే, మనకి ప్రజలు మన ఏమంటున్నారులే అనుకుంటే మాత్రం కూడా కాదు. అప్రమత్తత అనేది అవసరం. ఇప్పుడు దేవుడు మనకి ఒక కన్ను ఏర్పాటు చేశాడు. కంటి గుడ్డుతో మనం అన్ని కూడా చూస్తున్నాం. కానీ పైన రెక్కలు ఎందుకు పెట్టాడు ఆయన ఎందుకు పెట్టాడు? సేఫ్టీ కోసం. అట్లాగే ఎప్పుడు కూడా మనం బాగున్నా సరే అవతల ఉన్నటువంటి పార్టీ వాళ్ళు కానీ అవతల ఉన్నటువంటి ఇట్లాంటి మనస్తత్వం గల వారిని ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కంటికి రెప్ప ఏ రకంగా అయితే కాపాడుతూ ఉంటుందో అదే రకంగా పార్టీలో ఉండే వాళ్ళు కూడా అవతల పార్టీని ఎప్పుడు కూడా గమనిస్తూ వారితో జాగ్రత్త ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అతను మంచిని చెడుగా చెప్పేటువంటి మనస్తత్వం గల వ్యక్తి. ఇప్పుడు మీరే అడిగారు, సొంత బాబాయిని చంపితే కూడా వాళ్ళ సునీత గారు కూడా చంద్రబాబు చంపాడేమని చెప్పి ఆలోచించిందని చెప్పి మరి ఆ రోజు ఆమె కేసు పెట్టలేదు, కానీ తర్వాత పెట్టింది. అట్లాగే ఇవాళ మనం కూడా అట్లాంటివి. ఇవాళ సాక్షి పేపర్ చూసినట్టయితే సునీల్ కుమార్ అనే అతను ఎవరి గవర్నమెంట్ చెప్పకుండానే మరి ఎన్నోసార్లు విదేశాలకు వెళ్ళాడు. అమెరికా అని చెప్పి ఇంకో దేశం వెళ్ళాడు, ఇంకో దేశం అని చెప్పి అమెరికా వెళ్ళాడు. అట్లా రకరకాలుగా చేసినటువంటి వ్యక్తికి ఆయన ఫోటో చూస్తేనేమో మెడలిస్ట్గా మెడల్ వచ్చినట్టు ఫోటో ఒకటి వేశారు. కాబట్టి అలాంటి వేయటం వల్ల ఏంటి, ప్రజలు ఏమనుకుంటారు, ఓహో ఇంత మంచి ఆఫీసర్ కాబట్టి అయిన వ్యక్తిని ఇలా సస్పెండ్ చేశారా అనుకుంటాం. అట్లాంటి జిమిక్కులు చేయటంలో చంద్రబాబు నాయుడికి అది తగ్గుద్ది, ఆ సాక్షి పేపర్కే తగ్గుతుంది. కాబట్టి ఆయన చుట్టూ ఉన్నట్టు కోటరీ కూడా అలాంటి కోటరీ. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు బెయిల్కి అప్లై చేస్తున్నాడండి? నీకు అంత భయపడాల్సిన ఆవశ్యకత ఏముంది? ఇలాంటి మనస్తత్వం గల వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అందుకని ఎప్పుడు కూడా కూటమిలో ఉన్నట్టు కార్యకర్తలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ ఆంధ్ర వాయిస్ ద్వారా మరొకసారి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇంకో వ్యాఖ్య కానీ అవన్నీ పక్కన పెడితే గనక గోరంట్ల మాధవ్ చేస్తున్న వ్యాఖ్యలండి, ఇదే కొనసాగితే గనక అంతర్యుద్ధం అనేది తప్పదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అతను ఒక పనికిరాని పోలీస్ ఆఫీసరు. ఎందుకంటే అతను ఒక బీసీ కార్డు పెట్టుకొని అతను ఏది చెప్పినా వింటారనేటువంటిది అతని యొక్క ఆలోచన. ఇవాళ బీసీలంతా కూడా తల ఉంచుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఎందుకంటే అతని లాంగ్వేజ్ కానీ అతను మాట్లాడే విధానం కానీ అతను చేసినటువంటి గతంలో మాట్లాడినటువంటి అన్నీ కూడా, ఎందుకంటే మనం చూసాం, మనం అనంతపురంలో ఉన్నటువంటి హిందూపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడైతే అలా మాట్లాడాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బీసీలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఇతను చెప్పింది తప్పు అని చెప్పినట్టు ఖండించిన సంగతి మనందరం కూడా మీడియా ద్వారా చూసాం. ఎలాంటి వ్యక్తి అసలు ఆ పోలీస్ శాఖలో ఎలా పనిచేశాడు అనేది కూడా చూస్తే ఒక్కసారి కనుక ఈ వెనక్కి వెళ్ళినట్టయితే అక్కడ ఎన్నో అరాచకాలు చేసి అతను అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే మరి ఎంపీగా రాటాకి ప్రధానంగా ఇతను చేసినటువంటి చెడు పనుల వల్లే ఎంపీగా వచ్చాడని చెప్పి తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తి, చెడు పనులు చేసేటువంటి వ్యక్తి భారత రాజ్యాంగం మీద పార్లమెంట్లో కూర్చోబెడితే ఎట్లా మాట్లాడాలో తెలియదు. అంతర్యుద్ధం చేస్తామంటే ఆయన ఏంటంటే ఇక్కడ పోలీసు కాబట్టి లేనిది ఉన్నది లేనిదిగా చేసి ప్రజల్లో అరాచకాన్ని సృష్టించి మనకి యాజ్ స్టేషన్లో జరుగుతాం. కొంతమంది మరి ఇదివరకు హైదరాబాదులో ముస్లింలు దగ్గర కొంతమంది అరాచక శక్తులు ఏర్పడి ఆ యొక్క ముస్లింలకి హిందువులకి తగాదా పెట్టేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు. అప్పుడు ఆ ప్రభుత్వం అది గమనించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోనేయటం వల్లే కంట్రోల్ అయింది. అట్లాగే ఇప్పుడు కూడా ఇతను ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు స్థానికుల్ని తగాదాలు పెట్టి వాళ్ళకి తగాదాలు పెట్టి లేదంటే మతాలను రెచ్చగొట్టి లేకపోతే కులాలను రెచ్చగొట్టి అమ్మం గడుపుకునేటువంటి మనస్తత్వం గల వ్యక్తి అతను. కాబట్టి అతను మనసు ఎవరు కూడా అతను ఫాలో అయ్యేటువంటి వ్యక్తి లేడు. అతను ఒక్కడే. మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనుకోవాలంటారు? అసలు ముఖ్యంగా చూస్తే కనుక గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్య అంతర్యుద్ధం అనేది చాలా పెద్ద మాట. అసలుకి ఒక రకంగా చెప్పాలంటే కనుక రాష్ట్ర భద్రతకే ముప్పుగా వాటిల్లే అంశం కదా అది. అసలు ఆ వ్యాఖ్యల్ని ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకోబోతుంది అనుకోవచ్చు అంటారు?
అసలు పోలీస్ ఆఫీసర్ అయి ఉండి అసలు మాట్లాడాడంటేనే అతని యొక్క నేచర్ ఏంటనేది అర్థమవుతుంది. కాబట్టి ఎలాంటి ప్రభుత్వం యాంటీగా ఉన్నటువంటి శక్తులన్నీ కొన్ని ఉంటాయి. ఈ శక్తుల్ని ఎప్పుడు కూడగట్టడం కోసం ఇతను చేసేటువంటి ప్రయత్నం. కాబట్టి పోలీస్ ఆఫీసర్లు కూడా గమనిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనకు తెలుసు మన ఒక్క సిఐడి మన ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ వీళ్ళు కాదు చూసేది, కానీ సెంట్రల్ వారు కూడా గమనిస్తూ ఉంటారు. అది మాత్రం మర్చిపోవద్దు. సెంట్రల్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఆ స్టేట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా రిపోర్ట్ తీసుకొని జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది పోలీస్ శాఖ వారు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అతను ఊరికే అండు, అతను ఏదో ఆలోచన ఉన్నది కాబట్టి చెప్పాడు. కాబట్టి అలాంటి వాళ్ళని అప్రమత్తతగా ఉండి వాళ్ళు వీళ్ళు చాలా డేంజరస్ ఫెలోస్. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరు వీళ్ళకి వెనకాల ఉన్నారు ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అందరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తాం.